ఈ సంక్రాంతికి పిండి వంటలు ఈ స్వీట్తో మనము స్టార్ట్ చేసేద్దాము. సో అచ్చంగా బయట కొన్నట్టు చాలా హెల్తీగా టేస్టీగా గవ్వలు ఏ విధంగా క్రిస్పీగా క్రంచీగా అండ్ గుల్లగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు దాకా మైదా, 1 కప్పు దాకా గోధుమపిండి వేసుకోండి. మీరు గోధుమపిండితో కానీ అచ్చంగా మైదా పిండితో కానీ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, సోజీ రవ్వ అంటారు కదా, అది పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని 4-5 టేబుల్ స్పూన్ దాకా పచ్చి నూనె వేసుకొని అంతా బాగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండకడితే మనకి ఉండకట్టాలి పిండి అనేది, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాలు ఒత్తుకోవాలి. సో ఇది పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, బాగా మెత్తగా ఒత్తుకుంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పిండి బుద్ధం చేసుకొని మిగతాది పక్కన పెట్టి ఆరిపోకుండా ప్లేట్ పెట్టి మూత వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా గవ్వల చెక్కని తీసుకొని మనం గవ్వలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న పిండిని డివైడ్ చేసుకుంటే ఈ విధంగా గవ్వల చెక్క మీద గవ్వలు అనేది ఒత్తుకోవాలి. సో మంచిగా డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. మీ దగ్గర గవ్వల చెక్క లేకుండా కొత్త దువ్వెనతో కానీ జాలిగా ఏంటంటే దాని మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. గవ్వలు వేసిన తర్వాత 3 నిమిషాలు అసలు గడి పెట్టుకోరు. 3 నిమిషాల తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇవి వాటంతట అవి పైకి సైడ్ నుంచి తేలుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మనము ఈ విధంగా పక్కన ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకోకుండా. తర్వాత వీటన్నింటినీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో గోధుమ పిండి వేసుకుంటే మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో మైదా పిండి వేసాం కాబట్టి ఇలా మీడియం కలరు కొంచెం ముద్ర కలరే వస్తుంది. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని మనము ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 1/2 కప్పు దాకా మనము చక్కెర అనేది వేసుకోవాలి. 4 కప్స్ పిండి తీసుకుంటే 1 కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది. చక్కెర మునిగే వరకు నీళ్ళు పోసుకొని మంచిగా చక్కెర అంతా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి. తర్వాత మనము షుగర్ పాకాన్ని చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత చిగురు పాకం స్టార్ట్ అవుతుంది. వెంటనే మనము దగ్గరుండి చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకొని చెక్ చేసుకున్నామంటే మెత్తగా అనేది పాకం అనేది రెడీ అవుతుంది. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నింటినీ ఇందులోకి వేసి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పాకం అంతా గవ్వలకు పట్టి వాటంతా అవే చల్లారే కొద్దీ రిలీజ్ అయిపోతాయి. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చాలా గుల్లగా ఉంటాయి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్